విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో 2 రోజు నిందితులు సిరాజ్ సమీర్ను పోలీసులు విచారించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఓబులేషు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ రాణి. విజయనగరం పేలుళ్ల కుట్రదారులైనటువంటి సిరాజ్ సమీర్ను రెండో రోజు విచారణ కొనసాగుతుంది. మొదటి రోజు ఎక్కడైతే పోలీసు విజయనగరంలోని పోలీసు శిక్షణ కళాశాలలో విచారణ కొనసాగించారు, రెండో రోజు కూడా అక్కడే విచారణ మొదలైందని చెప్పొచ్చు. మొదటి రోజు విచారణ అంశాలకు వస్తే పోలీసు విశాఖ జిల్లా కేంద్ర కార్యాలయంలో ఉన్నటువంటి ఇద్దరిని సిరాజు సమీర్ని ఇద్దరు కూడా విశాఖ నుంచి 11 గంటలకు విజయనగరంలోని పోలీసు కళాశాలకు తరలించారు. ఈ పోలీస్ కళాశాలలో ఈ విచారణకు సంబంధించిన పనులన్నిటి కూడా ఇన్ఛార్జ్ ఎస్పీ మాధవరెడ్డి, అదేవిధంగా ఏఎస్పీ సౌమ్యలత ఇది కూడా పర్యవేక్షించిన తర్వాత ఈ ఇద్దరిని కూడా సిరాజ్ సమీర్ని కూడా ఇద్దరిని కూడా వేరువేరుగా విచారణ చేసినట్లు మనకు తెలుస్తుంది. ప్రధానంగా ఈ విచారణలో ఎన్ఐ అధికారులతో పాటు కౌంటర్ ఇంటెలిజెన్స్, అదే 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన కౌంటర్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా యాంటీ టెర్రర్ స్క్వాడ్లు కూడా ఈ విచారణలో పాల్గొన్నారు. దాదాపు ఈ 3 విభాగాలకు చెందిన 15 మంది అధికారులు ఈ సిరాజు సమీర్ను విచారణ చేసినట్టు తెలుస్తుంది. అయితే మొదటి రోజు విచారణ సందర్భంగా ఈ ఇద్దరిని కూడా అంటే సిరాజ్ సమీర్ ఇది కూడా ఎలాంటి విసుగు చెందకుండా సావధానంగా వాళ్ళిద్దరిని విచారణ చేసినట్టు తెలుస్తుంది. అయితే మనకు వచ్చిన విశ్వసనీయ సమాచారం ప్రకారం మొదటి రోజు మాత్రము అయితే ఎప్పుడు ఎక్కడ అంటే కుట్రకు సంబంధించిన పన్నాగం కావచ్చు, లేదా ముడి పదార్థాల సేకరణ కావచ్చు, ఆర్థిక వనరులు కావచ్చు, లేదా ఉగ్ర కుట్ర సంస్థతో నుండి సత్సంబంధాలు కావచ్చు, ఈ అన్ని అంశాలు కూడా ఎప్పుడు ఎక్కడ ఎలానే అంశాల మీద వీళ్ళని ఇద్దరిని కూడా విచారణ చేస్తున్నారు. అయితే కొన్ని ప్రశ్నల మీద దాదాపు 15 నుంచి 20 ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తుంది. ఈ ప్రశ్నలన్నీ కూడా కొన్ని అంటే సమీరు సమాధానంగా చెప్పినప్పుడు కూడా సిరాజ్ కొన్ని విషయాలు ముక్తసరిగా అదే తెలుసు తెలియదు మర్చిపోయాననే విధంగా కొన్ని సమాధానాలు చెప్పినట్లు మనకు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ విషయాల మీద సిరాజ్ నుంచి సరైన సమాచారం పెట్టే అధికారులు సరైన ఆధారాలతో వాటిని చూపించినప్పుడు అప్పుడు సిరాజ్ సమాధానం రాబట్టలేదు. అయితే ఈ సమాధానం అయితే ఇద్దరు కూడా సిరాజు సమీర్లు ఒకే తరహా ప్రశ్నలు వేయడంతో ఆ ప్రశ్నలను ఇద్దరు కూడా సమాధానాలను క్రోడీకరించినట్టు తెలుస్తుంది. అయితే రాత్రి 9 దాకా కూడా ఈ విచారణ కొనసాగినట్లు మనకు తెలుస్తుంది. అయితే ఈ మొదటి రోజు విచారణ సందర్భంగా అదేవిధంగా కస్టడీ ఎవరైతే సిరాజ్ సమీర్ విశాఖ జైల్లో కస్టడీలో ఉన్నారు, కస్టడీలో కూడా ఒక కొత్త కోణం మనకు వెలుగు చూసినట్టు తెలుస్తుంది. అయితే హైదరాబాద్లోని గోషామహల్ ఎమ్మెల్యే ఒక పోస్ట్కి అంటే ఇటీవల గోషామహల్ ఎమ్మెల్యే చేసినటువంటి రాజాసింగ్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలని ఈ సిరాజు ఒక పోస్ట్ చేయడము, ఆ పోస్టుకు వ్యతిరేకంగా హిందువులకు వ్యతిరేకంగా పోస్ట్ చేసి ఒక వ్యక్తి తనకు తెలియని వ్యక్తి అన్నోన్ వ్యక్తి షబాష్ అని పొగడంతో సిరాజు ఈ విషయాన్ని ఒక జైల్లో అక్కడ ఉన్న జైలు అధికారులతో చెప్పినట్లు తెలుస్తుంది. ఆ వ్యక్తి తర్వాత షబాష్ అనే మెసేజ్ చూసిన తర్వాత తరచూ ఈ సిరాజ్తో సంప్రదింపులు జరిగినట్టు, తర్వాత అప్పుడప్పుడు ఆర్థిక సహాయం చేసినట్టు కూడా ఈ సిరాజు అక్కడ ఉన్న జైలు అధికారులు చెప్పినట్టు తెలుస్తుంది. అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే సిరాజు అతను పరిచయం అతను ఆ ఉగ్ర సంస్థతో ఉన్నటువంటి సమావేశాలకు అదే శిక్షణా సంస్థలు కూడా తీసుకొని వెళ్ళినట్టు సిరాజు ఆ జైలు అధికారులు చెప్పడం. ఈ విషయం కొత్త విషయం ఆ జైల్లో కస్టడీలో ఉన్న సమయంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం కూడా ఈరోజు ఈ ఎన్ఐ అధికారులు కావచ్చు, లేదా యాంటీ టెర్రరిస్ట్ అధికారులు కావచ్చు, స్క్వాడ్ కావచ్చు, వీరు పూర్తి విచారణ చేసే అవకాశం ఉంది. అయితే మొదటి రోజు అంటే సిరాజు సమీర్ ఎలాంటి విసుగు చెందకుండా విచారణ కొనసాగించిన దర్యాప్తు అధికారులు రెండో రోజు కూడా ఎఫ్ఐఆర్లో నమోదైనటువంటి అంశాల మీద మరింత లోతుగా విచారణ చేసే అవకాశం ఉందా, లేదా వీరు సీన్ ఆఫ్ క్రియేషన్స్ అంటే ఎక్కడైతే సిరాజు పేలుళ్లకు సంబంధించిన పదార్థాల సేకరణ కావచ్చు, పేలుళ్ల పదార్థాల తయారీ కావచ్చు, ఎక్కడైతే చేశారో వాళ్ళ స్వగృహం కావచ్చు, లేదా ఆ విజయనగరంలోని మరొక ఇంట్లో డబుల్ కాలనీలోని మరో ఇంట్లో నుండి ఆ అంశాలను కూడా అంటే సీన్ ఆఫ్ ఎఫెన్స్కి వెళ్ళే అవకాశం ఉందా లేదా అనేది మరి కొంతసేపట్లో తెలియనుంది. ఓటో స్టూడియో.